ఈ యొక్క కార్తీక మాసంలో చేయడం అనేది అనేక జన్మల పుణ్యఫలం. ఇది మనకి ఈ సందర్భంలో మనకి చేసుకునేటువంటి అవకాశం రావాలి అని అంటే ఎంతో కోటి జన్మలు పుణ్యం చేసుకుంటేనే ఆ యొక్క అవకాశం లభిస్తుంది. ఆ లభించినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొంతసేపు కొంతసేపు ఆ స్వామిని మనము ధ్యానించి ఆయన్ని మన కష్టాలు మన కోరికలన్నీ కూడా ఆయనకి తెలుపుకొని ఆయన్ని మనసారా ధ్యానించి ఇవి ఉంటాయి కష్టాలు, ఇంట్లో సమస్యలు, బాధలు కానీ ఇవన్నీ ఎప్పుడు ఉంటూ ఉంటాయి. కానీ యొక్క ఆరాధన చేయడం వల్ల మాకు అవన్నీ కూడా మాకు తెలియకుండా ఆ యొక్క దీంతో అనుగ్రహంతో అన్ని కూడా తొలగిపోవాలి అని చెప్పని నమస్కారం చేసుకొని ఈ యొక్క కార్తీక మాసంలో అభిషేక కార్యక్రమం జరిపిస్తున్నాము. తరువాత పూజా కార్యక్రమము హారతులు అన్ని జరుగుతాయి. అందరూ కూడా తిలకించి వీక్షించి ఈ యొక్క పుణ్యఫలమైనటువంటి ఈ అభిషేకాన్ని అందరూ కూడా మీ కుటుంబ సభ్యులు అలాగే మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అందరూ కూడా అందరికీ ఫలం కలగాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు అందరికీ కూడా మీ కుటుంబ సభ్యులందరికీ ఫలం కలగాలి అని నమస్కారం చేసి ప్రార్థన చేయండి. మహ్యం నమందాం ప్రతిష్టస్వయాధ్యక్షేణ వృతనాజయేమ మమ దేవామి హవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్ష మురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయి దేవా ద్రవిణమాయుజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతారామనిషంత పూర్వేరిష్టాస్యామ తనువాసు వీరాः మహ్యం యజంతు మమ యాని హవ్యాకోటిः సత్యా మనసో మే అస్తు ఏనో మానికాంగతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచితా మే దేవీ ఈశ్వరువీరుణః కృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం మాహాస్మహి ప్రతిజామాతనోభిర్మారధామద్భిషదే సోమరాజన్ అగ్నిర్మణ్యం ప్రతినుదన్ పురస్తాదబ్ధో గోపాః పరిపాహినస్త్వం ప్రత్యంతో దంత నిగత పునస్తే మహిషాంజిత్తం ప్రముదా వినేశతు ధాతాధాతృణాం భువనస్త్యజస్పతిర్దేవ కోసవిచారమభిమాతిజాహం ఇమం యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాస్వాంతుజబాలన్యర్థాత్ పురుజిజానో మహిషశర్మ జగోదస్మిన హవే పురుహూతః పురుక్షో సన ప్రజాజీ హరిజస్పమృడయేంద్రమానో రీరిషో మాపరాదాః येन सपत्ना अपदे भवन्वेन्द्राग्निभ्यामपबाधामहे तान् वसवो रुद्रादित्या उपरिस्पृशं वोग्रं चेत्तारमधिराजमकृन् अर्वाञ्चमिन्दममुतो हवामहे योगो यद्धनदिदस्पदिद्यः इमन्नो यज्ञं विहवेजुषस्वास्ति कुर्मो हरिवो मेदिनन्वा देवीं वाचमुजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सानो मन्द्रेशमोर्जुन्दुहानाधेनुर्वाकस्मान् पशुस्तुतैतु अयं मुहूर्त शुभ मुहूर्त अस्तीत्यनु गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु विश्वो नाम रूपाभ्यां देवी सर्वमङ्गला तजोस्तमस्मरणात् पुंसां सर्वदा देवमङ्गलम् शुक्लाम्बरधरं विष्णुं विवर्णं विदध्वजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे देङ्गजगो स्मरामि यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवाणे धर्मधर्ममा स्मृते सकल कल्याण भाजनं यत्र जायते पुरुषस्तमजन्नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति देशापमङ्गलम् येषां हृदिस्थो भगवान् मङ्गलायतनं हरिः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां
लोकाभिरामं श्रीरामं भोजो भोजो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणे नमोऽस्तुते। केशवाय नमः, नारायणाय नमः, माधवाय नमः, गोविन्दाय नमः, कृष्णवे नमः, मधुसूदनाय नमः, त्रिविक्रमाय नमः, वामनाय नमः, श्रीधराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, संकर्षणाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, अधोक्षिताय नमः, नारसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, उपेन्द्राय नमः, हरये नमः, श्रीकृष्णाय नमः, श्रीकृष्णपरब्रह्मणे नमो नमः। అందరూ చెప్పండి మమ అని చెప్పండి। ఉపాత్త సమస్త దుర్దక్షిణ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్విజపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్పదమన్మందరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేనోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్యాగ్నేయ ప్రదేశే कृष्णाकावेर्योः मध्यदेशे लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्य पाद पद्ममूले ब्रह्मसूत्र शिवलिंगे मंडपे देवालये समीपे समस्त देवता गो ब्राह्मण हरिहर सन्निधौ अस्मिन् वर्तमानो व्यावहारिक चान्द्रमानेन विश्वावसुराम संवत्सरे दक्षिणायने शरदृ कार्तीक मासे कृष्णपक्षे पंचम्योपरिषष्ठ्याम् इंदुवासरे शुभवासरे शुभ नक्षत्र शुभ ज्योति शुभ कर्ण एवं विशेषण विशिष्टायां शुभतिथौ పరమేశ్వర ప్రీత్యర్థం। అందరూ చెప్పండి, మీ గోత్రాలు చెప్పుకోండి ఒకసారి। నానా గోత్రాణ, అందరూ కూడా మీ గోత్రాలని తలుచుకోండి। తర్వాత మీ యొక్క ఇంటి మగవాళ్ళ పేర్లు తలుచుకొని అందరూ మీ పేర్లు తలుచుకోండి। నానా గోత్రాణ నానా నామానాంచ మమ అస్మాకం, అందరూ చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం మమ సహ కుటుంబస్య జన్మలగ్న వశాత్ నామలగ్న వశాత్ జన్మాంశ వశాత్ నామాంశ వశాత్ షడ్బల వేదవశాత్ గోచార వేదవశాత్ జన్మకర్మ సాంఘాతిక సాముదాయిక దైనాశిక వధ లత్త లత్తోపరి అంగగ్రహ వశాత్ మాసగ్రహ వశాత్ పక్షగ్రహ వశాత్ దినచర్య చక్రవశాచ్చ ఏ ఏ గ్రహాః స్థానేషు స్థితాః తైస్తైః క్రియమాణ కరిష్యమాణ వర్తమాన వర్తిష్యమాణ సూచిత భావిత ఆగామి సతతం శుభఫల అవాప్తి సిద్ధ్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన సమృద్ధ్యర్థం ఆచంద్రార్కం వంశాభి వృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మమ కుమారస్య కుమార్యాః సరస్వతి అనుగ్రహేణ సకల విద్యా పారంగత సిద్ధ్యర్థం ఉన్నత శిఖర అధిరోహ సిద్ధ్యర్థం మమ సహ కుటుంబస్య సర్వవిధ అపమృత్యుదోష పరిహారార్థం విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ సహ కుటుంబస్య అద్య సోమవార కార్తీక సోమవార పర్వదిన సందర్భేన యథాశక్తి బ్రాహ్మణ ముఖేన సద్యోజాత విధానేన రుద్రాభిషేచనాఖ్యం
కర్మ కరిష్యే ఆదౌ గణపతి ప్రార్థనం కరిష్యే. అందరూ శుక్లాంబరధరం శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారాలు సమర్పయామి. ఇప్పుడు సంకల్పం పూర్తయింది. ఇప్పుడు పూజ ఆరంభం అవుతుంది. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనాముపమస్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్వన్వన్నోతిరుద్దుగాదనం కురు ఘంటారవం తత్ర దేవతా స్వాన్లాంఛనం అపగర్పంతు ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారస్తేన స్వంతు శివాజ్ఞయా. సద్యోజాతం ప్రపద్యామి ఆవాహయామి. సద్యోజాతాయ వై నమో నమః. ఆసనం సమర్పయామి. సద్యోజాతాయ వై నమో నమః. ఆసనం సమర్పయామి. భవే భవేనేతి పాద్యం సమర్పయామి. భవే భవస్మాం అర్ఘ్యం సమర్ధమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థే రుద్రాభిషేచనే వినియోగః. అగ్నిహోత్రాత్మనే అంగష్టాభ్యాం నమః. దర్శపూర్ణమాసాత్మనే దర్శనేభ్యాం నమః. చాతుర్మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః. నిరూఢమృగుండాత్మనే అనామికాభ్యాం నమః. జ్యోతిష్ఠోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః. సర్వకృప్తాత్మనే కరదరగరపృష్ఠాభ్యాం నమః. అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః. దర్శపూర్ణమాసాత్మనే శిరసే స్వాహ. చాతుర్మాస్యాత్మనే శిఖాయై వౌషధ. నిరూఢమృగుండాత్మనే కవచాయహం. జ్యోతిష్ఠోమాత్మనే నేత్రత్రయాయ వౌషధ. సర్వకృత్వాత్మనే హస్త్రాజవుడ. ధూర్ధుసూరామతి దిగ్బంధ. ధ్యానం. అందరూ నమస్కారం చేయండి. ఆ పాతాళన భక్తలాంత భువన బ్రహ్మాండమా విద్భుర జ్యోతిస్ఫాటికలింగమౌళివరతత్పూర్ణేందువాంతామృతై అష్టోకామృతమేకమేశమనశం ప్రద్వానువాగాంజమంజాయేది శ్రుతిభుజే ధ్రువపదం విప్రాభిలింగే శివం. బ్రహ్మాండ వ్యాప్తదేహ భజతహిమరుచా భాసమానా భుజంగైః కంఠే కాళాశ్చ రక్షారుద్రాక్షభూష ప్రణతమయహరాశ్యాంభవామూర్తిభేదాః రుద్రాశ్రీరుద్రగోక్త ప్రకటిత విభవాన ప్రయచ్చందు సౌఖ్యం. ఓం ఓం శంచమే మయస్యమే ప్రజంచమేన కామస్యమే కామస్యమే గోమనగస్యమే భద్రంజమే శ్రేయస్యమే వత్స్యమే యశస్యమే భగస్యమే ద్రవణంగమే నందాగమే హత్తాగమే క్షేమస్యమే ధృతస్యమే విత్తంజమే మహస్యమే సంవిత్యమే జ్ఞాత్రంజమే దోస్తమే ప్రభోస్తమే వీరంజమే రహస్యమరదంజమే మృదంజమే యత్పంజమే నామనిత్యమే జీవాదిత్యమే దీర్ఘాయుష్పంజమే నత్పంజమే భయంజమే దుగంజమే గగనంజమే నూషాజమే దుగనంజమే. అభిషేకం చేయండి. మంత్రం చెప్తాం. అందరూ అభిషేకం ఫస్ట్ పాలతో ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి. ఆ నీళ్ళు తీసేయండి. ఆ నీళ్ళు పారపోసేసి ఓం నమో భగవతే రుద్రాయ. నమస్తే రుద్రమన్యవ ఉదోదైషవే నమః.
नमस्ते अस्तु धन्मने बाहुभ्यामुदते नमः यातयिषु शिवतमा शिवं बभूवते धनुः शिवाय रव्यायातपदजानो रुद्रमृडया याते रुद्रशिवा तनोरघोरा पापकाशिनी प्रजानस्तनवासन्तमया गिरिशन्ताभिजागजीः यामिहिं गिरिशन्तहस्ते बिभर्गस्तवे शिवाङ्गिरित्रताङ्गुरुमाहि पुंसि पुरुषं जगत् शिवेन वचसा त्वागिरिशाच्छावदामसि यथा नः सर्वमिद्यगदयक्पगो सुमनासत् अध्यवोदुदिशभक्ता प्रथमोदयव्याभिजगो अहेगुश्च सर्वान् जम्भयन् सर्वात् धान्यः असो यस्तां अर्णोदमभ्रस्सु मङ्गलः ये चेमागो रुद्राभितो दिक्षसदा सहस्रशो वैरागोहेण ईमहे असो योमसर्पति नीलग्रीवो विलोहितः उदयनं गोपादृशन्नदृशन्नदहारिजः उदयनं विश्वाभूतानि सदृष्ट्वामृडयादिनः नमो हर नमः पार्वतीपतये महादेव नमोऽस्तु नीलग्रीवाय साक्षाय मेढके अथोजे अत्यसत्त्वानोहन्देभ्यो करं नमः रमञ्जहन्मनक्कमुभयोराग्नयोर्जियां याश्च देहस्तैरवपराता भगवोमपा अवदत्यधनौकसंसहस्राक्षतिदेविते विशेषीषल्यानां मुखा जीवानस्वमना भवा विद्यन्धनोक्कवर्धिता विशल्यो बाणवागोदा अनेसन्नस्येजव आभरस्य निषङ्गतिः यातेः दुर्मीढत्तमहस्ते बुभोवदे धनुः प्रजास्मान विश्वदस्मजग्मजा परिभजा नमस्ते अस्मायुधाय अमृत नमस्ते अस्मायुधाय नादताय विष्णवे उभाभ्यामुदते नमो बाहुभ्यां तव धन्मने परिदे धन्मनो हेतिरस्मान्मनक्तु विश्वदः अथो जहितधस्तमाने अस्मन्निधेहितां शम्भवे नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवे सेनान्ये दिशाञ्जपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो पुजोनाम्बतये नमो नमः सत्कुञ्जराजत्विषेमदेवतेनाम्बतये नमो नमो पभ्रजाय विव्याधिनेन्नानाम्बतये नमो नमो हरिकेशाय पवेदने पुष्टानाम्बतये नमो नमो भवस्य हेत्येवगताम्बतये नमो नमो रुद्रायातदाविने क्षेत्राणाम्बतये नमो नमः सूदायाहञ्जाजवनानाम्बतये नमो नमः रोहिताय स्थपतये वृक्षाणाम्बतये नमो नमो मन्त्रिणे वाणिजाजगच्छाणाम्बतये नमो नमो भुवन्तये वारिवकृतायोजितेनाम्बतये नमो नमो उच्चैर्घोषाय क्रन्दयदेवत्तेनाम्बतये नमो नमः कृष्णवेदाजितावते सत्मनाम्बतये नमः सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवत्वमां भवोद्भवाय नमः आप्याय प्रथमेदुते विश्वदस्वामवृत्नियं भवावादित्यसङ्गते हर नमः पार्वतीपतये हर महादेव विचाराक्षीकुमेर काशी विश्वेश्वरस्वामिने नमः क्षीरेण स्नपयामि దాంట్లో కొంచెం నీళ్లు పోసి కలపండి మరి ఇదిగా ఉంటుంది नमस्सहमानाजनं जातनां जातनीनां पतये नमो नमः कृगभाजनि शङ्गिने स्तेनानां पतये नमो नमो निशङ्गिने इदधमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्ताजूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो नमस्कृताभ्यो दिघागं गभ्यो मुष्मतां पतये नमो नमो शिवभ्यो नक्तञ्जरभ्यो प्रगृन्दानां पतये नमो नमो उष्णेशमे गिरिधराय गुरञ्जानां पतये नमो नम इदमभ्यो धन्वाभ्यश्च वो नमो नम आदन्वानेभ्यो प्रतिधानेभ्यश्च वो नमो नम आयुक्भ्यो दुर्लभ्यश्च वो नमो नमोऽस्भ्यो युद्धभ्यश्च वो नमो नम आदीनेभ्यश्च यानेभ्यश्च वो नमो नमः तपभ्यो जाग्रभ्यश्च वो नमो नमस्तिष्ठभ्यो धामभ्यश्च वो नमो नमः सभाभ्यश्च भावभ्यश्च वो नमो नमः अश्वेभ्यो अश्वपदेभ्यश्च वो नमः नमः व्याधिनेभ्यो विविधन्तेभ्यश्च वो नमो नमो उगणाभ्यस्त्रिगोहदेभ्यश्च वो नमो नमो वृक्षेभ्यो वृक्षपदेभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपदेभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतेभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो
रथेभ्यो रथेभ्यश्च वो नमो रथेभ्यो रथपदेभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यः वो नमो नमः इतिवृभ्यो धन्वदेभ्यश्च वो नमो नमः मृगजेभ्यश्च वो नमो नमः भगवदेभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च मजपतये च नमो नीलग्रीवाय च गन्धाय च नमः कवर्तिने च उदप्रवेशाय च नमः सहस्राक्षाय च षडधन्वने च नमो गिरिशाय च शिवविष्टाय च नमो मेढुत्तमाय च सुमते च नमो दत्ताय च वामनाय च नमो बृहते च वर्षे च नमो वृद्धाय च संवृद्धने च नमो अग्र्याय च प्रथमाय च नमः आशुवेजाय च नमः शीघ्रियाय च शीघ्राय च नमो ऊर्म्याय जावस्तन्याय च नमस्ते दुःख्याय च प्रेत्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च अपगर्भाय च नमो मध्यन्याय च बुद्धियाय च नमः स्वाभ्याय च प्रतिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमो वर्याय च घल्याय च नमः श्लोक्याय च अवसान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः स्वभाय च प्रतिस्तवाय च नमः आदुषेनाय च अद्रथाय च नमः शोराय च अवभिन्नते च नमो वर्मिणे च वरोधने च नमो बिल्मने च कवचने च नमः सुधाय च सुसेनाय च नमो दण्डभ्याय च हनन्याय च नमो रक्तमे च प्रभृजाय च नमो देताय च प्रहिताय च नमो निषङ्गिने धमते च नमस्तीक्ष्णे च वेदाधिधने च नमः स्वादिधाय च धन्मने च नमः कृत्याय च वत्थाय च नमः कात्याय च नैत्याय च नमः सोद्याय च सरस्याय च नमो नाद्याय च वैनन्दाय च नमः कोप्याय च वट्याय च नमो वस्त्याय च वस्त्याय च नमो मेघ्याय च विद्युत्याय च नमः एध्याय च दत्याय च नमो वात्याय च रेश्मयाय च नमो वास्तव्याय च वास्तुवाय च विभूति తీసుకోండి. ओम हर 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 नमः सोमाय च रुद्राय च नमः स्ताम्बाय च अरुणाय च नमः शृंगाय च मधुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो अग्रे जहने च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय च नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च सुभद्राय च नमस्तीर्थ्याय च गोयाय च नमः पार्याय च वार्याय च नमः प्रतरणाय दोत्तरणाय च नमः आचार्याय च लाड्याय च नमः स्तुत्याय च भैर्याय च नमः तिरत्याय च प्रवाह्याय च नमः हिरण्याय च प्रबद्धाय च नमः कौशिलाय दक्षिणाय च नमः कवर्धिने नमः कवर्धिने च पुरस्तवे च नमो गोक्षाय च गृह्याय च नमः स्तल्प्याय च गेह्याय च नमः काट्याय च जक्परेत्याय च नमो हृदयाय च नमेश्व्याय च नमः पागो सव्याय च रजस्याय च नमः सुष्याय च हरित्याय च नमो लोप्याय च लप्याय च नमः ऊर्व्याय च सोर्म्याय च नमः पर्ण्याय च वर्णगद्याय च नमो उपकुरमाणाय च भिक्षते च नमः आख्यते च प्रख्यते च नमो मक्षिरगेभ्यो देवानागोहतेभ्यो नमो विक्षेणगेभ्यो नमो विजन्मत्तेभ्यो नमः अनुरहतेभ्यो नमः आनुरक्तेभ्यः द्रापे अंधदत्पदे दरिद्रन्नीनलोहिता एषां पुरुषाणाम् एषां पशूनां माभेर्मा रोमो एषां किञ्चना ममत् या ते रुद्रशिवा तनो शिवा विश्वाः भेदुजी शिवा रुद्रस्य भेदुजी तजानो मणजीवसे इमागो रुद्राय तवसेकवर्धिने क्षयद्वीराय प्रभरामहे मतिम् यथा नष्टमदद्विपदे चतुष्पदे वित्तं वष्टं ग्रामे अस्मिन्नमातरम् मृडानो रुद्रोदनामयत्क्षयद्वीराय नमगाभिधेमते यच्छं गजोत्तमनुरादिदे पितादस्यामदमरुद्रप्रणीतौ मानो महान्नमुदमानोर्भगं मानौक्षन्दमुदमानौ क्षितं मानो विधीपितरं मोदमातरं प्रियामानस्तनवोरुत्तरीरुजः नमः पार्वतीपतये हर शम्भो शङ्कर मानस्तोकेतन येमान आयुषमानो घोषमानो अश्वेगिरीर्यः वीरान्मानो रुद्रभामिदो मधीर अविष्मन्तो नमसा विधेमते आरात्ते गोब्धौतपोरिदग्धे क्षुद्वीराय नमस्मे ते अस्तु ब्रह्मयच्छद्विवरहाः सहस्रङ्गर्तगदञ्जवानं मृगन्न भेमो हस्ममुग्रम् मृडाचरित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मन्निबन्धुसेनाः परिणो रुद्रस्य हैदर्वणद्वरित्वेजस्य धर्मतिरघायोः अवस्थिरामघवद्भक्तनिष्टमे भौतोकायतनयाय मडया मीढस्तमजिवतमशिवानस्तमनो भवान्
परमे वृक्षाजन्धाजरमनाकम्बृभ्रदागहे विकिरितविलोहित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रगो हेतयोन्यमत्मन्निपबन्धताः सहस्राणि सहस्रधा बाहुवोस्तव हेतयः तासामीशानो भगवःपराचीनामुखाकृति सहस्राणि सहस्रशोचेर्त्राजभूम्याम् तेषागो सहस्रयोजने मधन्मानि तन्मते अस्मिन् महच्चर्णवेऽन्तरिक्षे भवाधि नीलग्रीवास्तु दिगन्धाश्चर्वाधाक्षमाधराः नीलग्रीवास्तु दिगन्धाजवगोरुद्रा उपस्थिताः ये वृक्षेषु तस्मिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतिघातक्षवर्धिनः ये अन्ये विविध्यन्ति पात्रे विविधोजनान् ये मधाम्बधिरक्षया ये वृदाजवृदः ये तीर्थानि परमिन्दुमृगावन्दोनिसङ्गिनः ये एतावन्तस्तु भूयागोदश्च दिशो रुद्राविदस्थिरे तेषागोदहस्रजोजने मदन्मानि तन्मते नमो रुद्रेभ्यो ये पृथिविजाञ्जेऽन्तरिक्षे ये दिविजेषामन्नं वादो वर्षमुदवस्तेभ्यो दुजप्राजे दश दक्षिणा दश प्रदेशेभ्यो नमस्ते नामिडेन्दुष्पायस्तनान्देतिनं भोजं भेदामे प्रियम्बगन्यजामहे सुगन्धं पुष्टिवर्धनम् उर्वारुकमपबन्धनान् मृत्योर्मुक्षीजमामृतात् यो रुद्र अग्नौजो अप्सुजो दधीर्यो रुद्र विश्वाभवना विवेकस्मै रुद्राय नमोऽस्तु अग्नाविष्णो सजोजदेवावृद्धं तवाङ्गिरः जुम्नैरुमादेभिरागतम् राजश्च मे प्रसवश्च मे प्रियश्च मे प्रसदश्च मे धीतश्च मे कृतश्च मे स्वरश्च मे श्लोकश्च मे श्रावश्च मे श्रुतश्च मे ज्योतिश्च मे दुवश्च मे प्राणश्च मे पानश्च मे यानश्च मे दुश्च मे चित्तञ्च मे आधीरञ्च मे वाक्च मे मनश्च मे चक्षुश्च मे श्रोत्रञ्च मे दक्षश्च मे बलञ्च महोजश्च मे सहश्च महाजश्च मे जराज मे आत्माज मे धनोश्च मे धर्मज मे वर्मज मे अङ्गारज मे स्थानज मे पुरोपुंसज मे शरीराणि च मे ज्येष्ठ्यञ्च महाधिपत्यञ्च मे मन्युश्च मे भावश्च मे वश्च मे अम्भश्च मे जयमाज मे महिमाज मे परिमाज मे पृथमाज मे वर्ष्माज मे द्राघजाज मे वृद्धञ्च मे वृद्धिश्च मे दक्षिञ्च मे श्रद्धाज मे जगच्च मे धनञ्च मे मृजश्च मे कुशश्च मे क्रीडाज मे मोदश्च मे जातञ्च मे निष्क्रमाणञ्च मे रोक्तञ्च मे सुकृतञ्च मे वित्तञ्च मे वेद्यञ्च मे भूतञ्च मे भविष्यश्च मे सुगन्ध मे सुपथञ्च मे रत्थञ्च मे ऋद्धिश्च मे ग्लप्तञ्च मे ग्लप्तिश्च मे मतिश्च मे सुमतिश्च मे शञ्च मे मयश्च मे प्रियञ्च मे कामश्च मे कामश्च मे सोमनसश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वस्तिश्च मे विशश्च मे भगश्च मे द्रवीणञ्च मे जन्ताच मे धर्ताच मे क्षमश्च मे धतिश्च मे विश्वञ्च मे महश्च मे संविच्च मे ज्ञात्रञ्च मे सूश्च मे प्रसोश्च मे धीरञ्च मे नजश्च वर्धञ्च मे मृतञ्च मे जक्वञ्च मे नामयुश्च मे जीवातुश्च मे दीर्घायुष्पञ्च मे नमित्रञ्च मे भयञ्च मे सुगञ्च मे सुजनञ्च मे दूषाच मे सुजनञ्च मे ऊर्च मे सोनृताच मे पदश्च मे रथश्च मे घृतञ्च मे मधुच मे नभ्यश्च मे गवेदश्च मे गृहश्च मे दृष्टिश्च मे जैत्रञ्च महोद्भिद्यञ्च मे रजश्च मे राजश्च मे पुष्टञ्च मे पुष्टिश्च मे विभुज मे प्रभुज मे बहुज मे भूजश्च मे पूर्णञ्च मे पूर्णधरञ्च मे क्षितिश्च मे कूजवाश्च मे अन्नञ्च मे क्षुश्च मे व्रीहयश्च मे जवाश्च मे माशाश्च मे तिलाश्च मे मुद्राश्च मे खल्वाश्च मे गोधूमाश्च मे मधुराश्च मे प्रियङ्गवश्च मे नमश्च मे श्यामागाश्च मे नीवाराश्च मे अस्माद मे मृत्तिकाच मे गिरिश्च मे पर्वताश्च मे दिगताश्च मे वनस्पतिश्च मे हिरण्यञ्च मे यश्च मे सीदञ्च मे त्रवश्च मे श्यामञ्च मे लोहञ्च मे अग्निश्च महापश्च मे वीरधश्च महोर्धश्च मे कृष्णपत्यञ्च मे कृष्णपत्यञ्च मे ग्राम्याश्च मे पशवारण्याश्च यज्ञानकल्पन्तां वित्तञ्च मे वित्तश्च मे भूतञ्च मे भूतिश्च मे मधुच मे मधुश्च मे कर्मच मे वित्तश्च मे अर्थश्च मे एवश्च मे इदश्च मे गतिश्च मे अग्निश्च मे इन्द्रश्च मे अग्निश्च मे इन्द्रश्च मे गोमश्च मे इन्द्रश्च मे विदाच मे इन्द्रश्च मे बृहस्पतिश्च मे इन्द्रश्च मे पूषाच मे इन्द्रश्च मे बृहस्पतिश्च मे इन्द्रश्च मे मित्रश्च मे इन्द्रश्च मे वरुणश्च मे इन्द्रश्च मे त्वष्टाच मे इन्द्रश्च मे दाताच मे इन्द्रश्च मे विष्णुश्च मे इन्द्रश्च मे अश्विनोच मे इन्द्रश्च मे मरुतश्च मे इन्द्रश्च मे विश्वेच मे देवा इन्द्रश्च मे पृथिवीच मे इन्द्रश्च मे अन्तरिक्षञ्च मे इन्द्रश्च मे द्यौश्च मे इन्द्रश्च मे दशश्च मे इन्द्रश्च मे मूर्धाच मे इन्द्रश्च मे प्रजापतिश्च मे इन्द्रश्च मे अगोजश्च मे रत्नश्च मे दाभ्यश्च मे अधिपतिश्च मे वागोजश्च मे अन्तर्यामश्च मे इन्द्रराजमश्च मे
नैत्रावरणश्च महाग्नश्च मे पदप्रस्थानश्च मे विप्रश्च मे मन्धेज महाग्रहणश्च मे वैश्वदेवश्च मे ध्रुवश्च मे वैश्वानरश्च मरुदग्रहाश्च मे विग्राह्याश्च महेन्द्राग्नश्च मे वैश्वदेवश्च मे अधिग्राह्याश्च मे वैश्वदेवश्च मे माहेन्द्रश्च मादित्यश्च मे सावित्रश्च मे सारस्वतश्च मे भौष्णश्च मे वाग्नेमतश्च मे हार्योजनश्च मे यज्ञश्च मे वरिहिश्च मे वेदश्च मे दत्तयाश्च मे यज्ञश्च मे जमदाश्च मे ग्रावाणश्च मे परवश्च मो परवाश्च मे जीवनेज मे द्रोणकलयश्च मे माधव्यानज मे बोधभश्च महाधमनीयश्च महाग्नेयर्धञ्च मे वृद्धानन्द मे गृहाश्च मे ददश्च मे पुरोडाशाश्च मे पतिदाश्च मे वृद्धश्च मे कृदाचारश्च मे अग्निश्च मे धर्मश्च मे अर्कश्च मे वीर्यश्च मे प्राणश्च मे मेधश्च मे पृथ्वी घराजितश्च मे जितश्च मे यज्ञश्च मे शक्वरे रंगल ज्योतिषश्च मे नित्यानकल्पं दामिश्च मे दामच मे स्वामश्च मे जितश्च मे दीक्षाच मे दमश्च मरुदश्च मे मृगञ्च मे अहोरात्रयो और विश्वावरः त्रिधन्तरे मे नित्यानकल्पेताम् गर्भाश्च मे वत्साश्च मे प्रियश्च मे प्रियवेद मे विद्यवाच्च मे विद्योहीत मे वृन्दाविष्टो वृन्दावीत मे त्रिवत्सश्च मे त्रिवत्साद मे त्रियवाच्च मे त्रियोहीत मे अवस्थवाच्च मे अवस्थोहीत मोक्षाद मे वशाद मे रजवश्च मे वेहश्च मे निग्वान्त मे धेनुश्च महायुर्विज्ञानकल्पताम् प्राणो विज्ञानकल्पताम् बाणो यज्ञानकल्पताम् ज्ञानो यज्ञानकल्पताम् चक्षुर्विज्ञानकल्पताम् स्वात्रिम् विज्ञानकल्पताम् मनो यज्ञानकल्पताम् वाग् यज्ञानकल्पताम् आत्मा यज्ञानकल्पताम् यज्ञो यज्ञानकल्पताम् నీళ్ళు ఒకసారి అభిషేకం అభిషేకం అయిపోయింది కదా తీర్థం ఇవ్వటం ఒక దీంట్లో పోసి మొత్తం అందరికి సార్ ఈ పళ్ళు పళ్ళము పళ్ళు పళ్ళు ఆ కొబ్బరిలో ఆ గిన్నెలో కలిపేస్తారు పొద్దు కొంచెం కొంచెం ओम एकादश में दुष्टस्थ में पंचदश में सप्तदश में नवदश में एकादश में त्रयोदश में पंचदश में सप्तदश में नवदश में एकविंशतिश्च में त्रयोविंशतिश्च में पंचविंशतिश्च में सप्तविंशतिश्च में नवविंशतिश्च में एकत्रिंशतिश्च में त्रयस्त्रिंशतिश्च में चतुर्दश में अष्टादश में द्वादश में षोडश में विंशतिश्च में चतुर्विंशतिश्च में अष्टाविंशतिश्च में द्वात्रिंशतिश्च में षट्त्रिंशतिश्च में चत्वारिंशतिश्च में चतुश्चत्वारिंशतिश्च में अष्टाचत्वारिंशतिश्च में द्वादश्च प्रथमश्च बीजश्च कृतश्च गुणश्च मूर्धादविष्णुश्चाञ्जनश्चाञ्जश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च गन्धं
ओम ईडादे बहुर्मनुर्बृहस्पतिरुद्धामदानिजगं देवास्तु प्रवाद पृथिवीमा कर्मामा शिवं देर्मदमनित्ये मधुजनित्ये मधुवस्यामि मधुवदिष्यामि मधुमदीं देवेभ्यः वाचमध्यातगौदोषैर्यां मनुष्येभ्यः सम्मा देवा अवन्तु शोभायै पितरो न मदन्तु ओम शान्ति शान्ति शान्तिः हर नमः पार्वती पतये हर महादेव शंभो शंकर అవునా కింద అంతా అంత వదిలేసేది అమ్మ అది వదిలేసి మరి కింద ఉండేదంతా ఎందుకంటే మన బ్యాక్టీరియా ఫామ్ అది కాబట్టి పక్కన వృక్షాలు పక్కన ఆ చీమలు అనిపిస్తుంది మరి కింద ఉండేదంతా చూస్తే బాగుంది సపరేట్ ప్లేట్ వేసుకో సపరేట్ ప్లేట్ వేసుకో అది అక్కడ చూడు అక్కడ ప్లేట్ ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद भौमं विश्वदा वृत्वाच्यतिष्ठत्तिशाङ्गुलम् पुरुष एवेदकं सर्वं यद्भोदन्यच्च भव्यम् उदामृतत्वस्येषानः सुगन्नेनातिरोहति एतावानस्य महिमा अतोज्यायागश्च पूरुषः पादोऽस्य विश्वां भूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोत्थोयेत्पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं जक्रामत् गाजनानशने अभि तस्माद् विराडजायत विराजो अधिपूरुषः सुजातोऽत्यरिच्यता पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तोऽस्यासीराज्यं ग्रेष्म इत्मश्चरद्भविः सप्तास्यादम्बरिधयः त्रिसप्तसमिधः कृताः देवायज्ञं नन्दानाः अबध्नन् पुरुषं वशं तञ्जज्ञं बर्हिति प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवायजन्त साध्यारिजश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः संभृतं मृगदाज्यं तथोगस्तागश्चक्रे वायविजानो आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः ऋजस्सामानुजज्ञरे छन्दागं दुयज्ञरे तस्मात् ऋजस्तस्मात् जायत तस्मादश्वायायन्त वेगे च भयाततः चावोहजज्ञरे तस्मात् तस्माज्जातायामजः यत्पुरुषं यदधः तदधाम्यकल्पयन् मुखं किमस्य गौ बाहो गावोरोपादामुच्येते ब्राह्मणोऽस्य मुखमादेत् बाहो राजज्ञकृतः ओरोदस्य यद्वैश्यः तद्भ्रागो शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद् वायुरजायत नाभ्यादिरन्तरिक्षं शीर्ष्णाद्यौ समवर्तत तद्भ्यां भूमिर्दिशश्रोत्रात् तथा लोकागम् अकल्पयन् वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वाभिवदनुदितास्ते दाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रतिशस्तु तस्रः तमेवं विद्वान् अमृत इह भवति नान्यपन्थायनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनागं महिमानत्वजन्ते यत्र पूर्वे साध्यास्सन्ति देवाः अद्भुः सम्भूतः पृथिव्यैरदाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टामिदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वान् अमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः
అజాయమానో మహోధా విజాయతే యస్య ధీరా పరిజానంతి యానం మరీచీనాం పదమిచ్చన్తి వేదతః యో దేవేభ్య ఆదపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుజాయ బ్రాహ్మయే రుజం బ్రాహ్మం జనయంతః దేవాగ్రే బ్రువన్ యస్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవాసనవశే శ్రేష్ఠదే లక్ష్మీస్తపత్యో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అస్మినౌ జాతం ఇష్టం మనిషాణాం అముం మనిషాణాం సర్వం మనిషాణాం తచ్ఛందో రామణేమహే గాతుం విజ్ఞాయ గాతుం విజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం దిగాతుభేషజం షణ్ణోస్తద్విపదే శేంద్రదుష్పదే ఓం శాంతి 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 హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్పదాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం పుష్యాం హిరణ్యం విందే జంగామస్వం మురుజానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవీముపక్వజే శ్రీర్మా దేవీర్దిశతాం కాంసాత్మిదాం హిరణ్య ప్రాకారామార్ద్రాన్వలందేం దృష్టాం దర్పయందేం పద్మే స్మితాం పద్మవర్ణాంతామిహోపక్వజే శ్రియం చంద్రాం ప్రభాదాన్యజ్వలందేం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మనీమేం జరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణ స్కితాం బ్రాహ్మణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః యస్య ఫలాని తపసానుదంతమాజాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతుమాన్ దేవసఖ కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మిరాత్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాంజేష్టామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమతమృత్యుం చ సర్వాన్ నిర్ణత మే గృహాత్ గంధస్వారాంతరాధర్యాన్ నిత్యపుష్టాంగరీషిణీ ఏకరేకం ధర్మభూతానాంతామిహోపక్వజే శ్రియం మనసః కామమాగోదం వాచः సత్యమశీమహే పశూనాం రూపమన్నస్య మయుష్యేష్యదాన్నిజః కర్దమేన ప్రజాభూతామయుధం భవ కర్తమా శ్రియం వాసయ మే గురే మాతరం పద్మమాలినే ఆపస్థితం దస్నిగ్ధా నిజక్లీ తపస మే గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసయ మే గురే ఆర్ద్రాం విస్తరణీం వృష్టిం సువర్ణాం హేమమాలినే సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ ఆర్ద్రాం జక్కరణీం జష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం ప్రబోధంగావోదాస్వాన్ విందేయం పురుషానః మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ ఏమన్నా ఇద్దరు కనబడట్లేదు సెట్ చేసుకొని పెద్దదిగా అయ్యింది. ఇప్పుడు మనము సంకల్పం చేసుకున్నాము. సంకల్పం అంతా అయిన తర్వాత అలాగే స్వామివారికి అభిషేకం, రుద్రాభిషేకం, సూక్తాలతో పురుష సూక్త, శ్రీ సూక్తంతో అన్నిట్లో కూడా అభిషేకం చేయడం జరిగింది. ఇది చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున మనకి యొక్క అవకాశం కల్పించినటువంటి మన సంస్కార ఫౌండేషన్ అలాగే తిరుపతి బ్రాహ్మణ పరిషత్తు సంయుక్త ఆధ్వర్యంలో మనం ఈ యొక్క కార్యక్రమం జరిపించుకుంటున్నాము. ఇది మన వారు పాపం ఎన్నో సంవత్సరాలుగా చాలా ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఈ సంస్థల తరపున జరిపిస్తున్నారు. ఇక్కడ పోయిన సంవత్సరం ఇలాగే జరిగింది. కార్తీక పౌర్ణమికి అలాగే మన రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో గాని లేకపోతే మన స్కూల్లో గాని గీతం స్కూల్లో గాని ఇలా రకరకాల కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ధార్మికమైన కార్యక్రమాలు వారు చేస్తున్నారు. మన తిరుపతి మన చాలా అన్ని రకాల సంఘాలు ఉన్నాయి. బ్రాహ్మణ సంఘాల్లోనే ఇంకా రకరకాల సంఘాలు ఉన్నాయి. కానీ కూడా ఈ తిరుపతి బ్రాహ్మణ పరిషత్తు అలాగే ఈ సంస్కార ఫౌండేషన్ ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారు శంకరాచార్యుల వారికి శంకర జయంతి రోజున అసలు తిరుపతిలో ఆ యొక్క కార్యక్రమం తిరుపతిలోనే కాదు చాలా విశేషంగా ఒక శృంగేరిలో, ఒక విజయవాడ,
గుంటూరు 2-3 ప్రాంతాల్లో మాత్రమే ఆ సందర్భాల్లో కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటిది ఇక్కడ తిరుపతిలో మన తిరుపతి బ్రాహ్మణ పరిషత్ వారి ఆధ్వర్యంలో శోభాయాత్ర చేసి వేద పండితులతో, వేద మంత్రాలతో, అలాగే మంగళ వాద్యాలతో ఇలా చాలా విశేషమైన ఎన్నో కార్యక్రమాలు నాకు తెలిసి ఒక 10-12 సంవత్సరాలుగా నేను వారితో మా యొక్క అనుబంధంలో ఇలా కార్యక్రమాలు జరగడం చాలా విశేషం. వారు చేస్తున్నారు. దీనికి మనం అందరూ కూడా కరతాళ ధ్వనులతో మనం అభినందించాలి. అందులో ఏ సమస్య ఉన్నా బ్రాహ్మణులకి గాని, అలానే బ్రాహ్మణులు అనే కాదు అందరికీ ఊర్లో ఎవరికి ఏ సమస్య ఉన్నా, సార్ మాకు ఈ పరిస్థితి ఉన్నది, మీరు ఏర్పాటు చేయాలి, మీరు మా యొక్క సమస్యను మీరు తీర్చాలి అని వారి దగ్గరికి రావడం, తక్షణం ఎప్పుడు వస్తాడా మనం ఆ సమస్యను తీరుస్తాము అని చెప్పని వారు ఎప్పుడు కూడా వారు సిద్ధంగా ఉంటారు. అది మనందరికీ కూడా చాలా క్షేమకరమైనటువంటి విషయం. ఎందుకనంటే ఇవాళ వేద పండితులు చాలా తిరుపతిలో చాలా మంది స్థానికంగా ఉన్నవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి ఎంతో వ్యయ ప్రసాదులు మొత్తం మన ఆంధ్రదేశం, భారతదేశం మొత్తం నుంచి ఇక్కడ ఇవాళ తిరుపతికి వచ్చి ఇక్కడ వేద ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. దానికి పండితులందరూ వచ్చి ఉన్నారు. కానీ ఎప్పటి నుంచో చాలా ప్రతిబంధకంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వాటిల్లో ఉన్నాయి. అలాంటివన్నీ కూడా మన స్థానికులుగా ఉండి ఈ యొక్క మన పరిషత్ వారు కానీ, అలాగే ఈ ఫౌండేషన్ వారు ముందుండి మేము చూస్తాము, మన తరపున మనం చేద్దాము, మన స్థానిక వేద పండితులకి ఏ ఒక్క లాభాపేక్ష లేకుండా ఎవరో 10 మంది రకరకాలుగా చెప్తూ ఉంటారు లోకంలో మాటలు, అవేవి కాదు, మనం చేయాలి. మన పండితులకి స్థానికమైనటువంటి పండితులు ఉన్నారు. వీరు టీటీడీ వేద పాఠశాలలోనే చదువుకొని అందరూ కూడా చాలా నిష్ణాతులై చాలా ఈ యొక్క మన ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని దేవాలయాల్లో, టీటీడీ అనుబంధ దేవాలయాల్లో వాళ్ళు ఎన్నో సేవలు చేస్తున్నారు. అలాంటి వారికి మనం చేయాలి అని చెప్పని ఆయన సంకల్పం చేసి మేమంతా కూడా మాట్లాడితే దానికి తక్షణమే ఆయన చాలా శ్రమపడి మన సంస్థ ద్వారా ఎంతో శ్రమపడి లాభాపేక్ష లేకుండా చాలా నిర్విఘ్నంగా కార్యక్రమాలన్నీ ఈఓ గారికి కానీ, మన సీఎం గారికి కానీ ఇలా అందరికీ కూడా రిప్రజెంటేషన్లు మాట్లాడి చేయించి ఎంతో శ్రమ చేసి ఆయన వారి పరివారం అంతా కూడా వారందరికీ మన అభినందనలు తెలియజేయాలి. ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా చాలా గొప్ప విషయం ఇది. ఎందుకనంటే ఇవాళ అన్ని రకాల సంఘాలు, అన్ని రకాల ప్రాంతాల వాళ్ళకి, అన్ని రకాల వర్గాల వాళ్ళకి వాళ్ళు ఏదో ఒక సహాయాలు చేస్తూ వాళ్ళు ఒకరు కాకపోతే ఒకరు మేము ఉన్నాము అని వాళ్ళు ఉన్నారు. కానీ మనకి మన బ్రాహ్మణ ఈ యొక్క దీంట్లో చాలా సంఘాలు ఉన్నప్పటికీ కూడా ముందుకు రావడానికి అందరికీ కష్టంగా ఉంది. అందులో వేద పండితులు ఇలా లేదు కపిల తీర్థ ఈ యొక్క తర్పణ ట్రస్ట్ అని ఏదైతే ఉందో వాళ్ళు ఈ సంఘాలు ఈ వేద పండితులకి, స్వార్థ పండితులకి వీళ్ళకి అనంగా ప్రధానంగా ముందుకు వస్తారు. ఎందుకని అంటే ఎంతో మంది ఉన్నారు, కానీ వారే వచ్చి చేయడం అనేటువంటి చాలా విశేషమైనటువంటి విషయం. దానికి ఖచ్చితంగా మనం అభినందించాలి. ఇప్పుడు అలంకారం అవుతోంది, తర్వాత పూజా కార్యక్రమం. మనము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ శిల్ప కళాశాలలో కార్తీక మాసం ఆల్రెడీ ఉంది. కార్తీక మాసం సందర్భంగా మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే మీకు అందరికీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలుసో తెలీదో ఈ శివలింగం ఇక్కడ ఎలా ఆవిష్కరించబడింది, ఇక్కడ ఎలా తీసుకొని రావడం జరిగింది అనేటువంటిది. యాక్చువల్ గా ఈ శివలింగం మనకు కొండ మీద 1000 కాళ్ళ మండపం అనేది ఉంది కదా, ఆ 1000 కాళ్ళ మండపాన్ని డెమాలిష్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి శివలింగము అక్కడ చాలా ప్రశస్తంగా కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ పూజలు అందుకుంటున్నటువంటి ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఈ శిల్ప కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు రీసెర్చ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు దీని యొక్క మూలన పడేసినటువంటి పరిస్థితి అన్నమాట. ఆ సిచ్యువేషన్ చూసి అలాగే ఎక్కడా కూడా భిన్నం కానటువంటి శివలింగాన్ని తర్వాత అక్కడ కొన్ని శాసనాలు కూడా మనకు దొరికాయి. ఆ శాసనాల్లో కూడా ఇది దాదాపుగా 500 సంవత్సరాల క్రితం నుంచి పూజలు అందుకుంటున్న శివలింగంగా ఆ శాసనాలు పూర్తిగా తెలియజేస్తున్నారు. ఆ శాసనాల ద్వారా తెలుస్తోంది మనకి. సో వాళ్ళు అక్కడి నుంచి మాలాంటి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేసుకుందాము ఈ శిల్ప కళాశాలలో అని చెప్పేసి వాళ్ళ ఇదితోనే ఇక్కడికి శివలింగం ఇక్కడికి చేరింది అనమాట. ఇక్కడికి చేరిన తర్వాత నుంచి దాదాపుగా 15 సంవత్సరాలు అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. ఆ 15 సంవత్సరాలు చిన్నగా ఒక షెడ్, ఒక చిన్న ఫ్లోరింగ్,
తర్వాత ఇప్పుడు మీరంతా కూర్చున్న ప్లేస్ అంతా ఎక్కువ చెట్లు అంతా ఉండింది. ఇవన్నీ కూడా ఈ సంవత్సరమే కొద్దిగా క్లీన్ చేస్తూ అలాగా, అంటే ఇక్కడ మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి టీటీడీ ప్రెమిసెస్ కాబట్టి ఇక్కడ కొన్ని చేయడానికి కుదరదు అనమాట. ప్రతి విషయము మనం పర్మిషన్స్ తీసుకొని చేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి, సో దీన్ని మేము కూడా 15 సంవత్సరాలుగా రెగ్యులర్ గా కూడా మనకు ఒక శివలింగం ఇక్కడ ఉంది. శివలింగానికి మనము మామూలు పూజలు చేయడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. అది గొప్ప విషయమే. స్వామికి ఓం నమ శివాయ అని చెప్పి నీళ్లు వేసినా కూడా ఆయన చాలా సంతోషిస్తారు. అలా కాకుండా వేదయుక్తంగా మనం చేయాలి. వేదం అనేటువంటిది ఈ శిలకి ఒక ప్రాణం లాంటిది. దీనికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒక ఆక్సిజన్ లాగా వేదనాదం అనేటువంటిది ఉంటుంది. తద్వారా ఈ శివలింగాన్ని మీరు ఏదైనా కోరికలు కోరినప్పుడు ఈ రోజు చేసినటువంటి ఈ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే మేము రెగ్యులర్ గా చేసే వేదపారాయణం వల్ల కావచ్చు, దాని యొక్క శక్తి వల్ల, ఆ నాదం యొక్క శక్తి వల్ల ఈ శివలింగం నుంచి మీకు సంబంధించినటువంటి ఏదైనా మీ విషెస్ ఏదైనా ఉంటే అవి పరిపూర్ణం అవుతాయి అనేటువంటిది మాకు ఇక్కడ గత 15 సంవత్సరాలుగా మాకు అనుభవం అయింది. ఎందుకంటే ఈ శివలింగాన్ని వచ్చి కోరుకున్న తర్వాత 40 రోజుల్లో కార్యక్రమాలు అయితే వచ్చాయి. ప్రతి ఒక్కరికి కూడా దాదాపు 99% ఎవ్వరికి మాకు ఇక్కడికి వచ్చినాక కాలేదు అనేటువంటి పరిస్థితే లేదు. సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే, స్పిరిచువల్ గా చెప్పాలి అంటే కోరికలు అవసరమా అని అనుకుంటారు. అది కాదనమాట. ధర్మబద్ధమైనటువంటి కొన్ని కోరికలు ఉంటాయి కాబట్టి, అవి మీకు కావాలి కాబట్టి అవి వచ్చినప్పుడు మనం ఇటువంటి క్రతువులు చేయడం వల్ల వాటికి జీవకళలు వస్తాయి. ఆ జీవకళ నుంచి మనకి కోరికలు సిద్ధిస్తాయి. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని మేము బాధ్యతగా తీసుకొని మా సంస్కార ఫౌండేషన్ తరఫున ఇటువంటి కార్యక్రమాలని మీ అందరి సహాయ సహకారాలతో, నేను ఒక్కరిని చేయడమనే కాదు, ఈ రోజు ఇంతమంది వీళ్ళిద్దరు అందరూ వచ్చి లోపలికి వచ్చేటువంటి అవకాశం వీళ్ళందరికీ ఈ రోజు రావడం వీళ్ళ అదృష్టం. అసలు యాక్చువల్ గా కూడా వాళ్ళు కూడా అనుకోని ఉండరు నాకు తెలిసినంత వరకు మేము ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తామని. మా కార్యక్రమాలు అలాగే ఉంటాయి. మా కార్యక్రమాల్లో ఎక్కడ కూడా లిమిటేషన్స్ కానీ ఇది మాకు ఇలాగే ఉండాలి, ఇలాగే ప్రోటోకాల్ ఉండాలి, ఇటువంటి ఏమీ ఉండవు. ఇది మన కార్యక్రమం, మీ కార్యక్రమం, మా కార్యక్రమం, ఇది మన అందరి కార్యక్రమం. అలాగే ఉంటాం మేము, అలాగే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఏ రోజు కూడా ఇటువంటి కార్యక్రమాలు మీరు ఇళ్లలో చేసుకోవాలంటే ఎంత కష్టమో మీరు ఒకసారి ఆలోచించండి. అలాగే ధన్వంతరి హోమ్ లాస్ట్ మంత్ చేసాం. ఎంత గొప్పగా చేసామో నాకు తెలిసి చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చూసి ఉంటారు. అంత గొప్పగా పూర్తిగా వైష్ణవాగమంలో దాదాపు 18 కలశాలు పెట్టి 200 రకాల మూలికలు తీసుకొని వచ్చి చేయడం జరిగిందనమాట. అంటే అటువంటి కార్యక్రమానికి మేము ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, ఒక్క రూపాయి డొనేషన్స్ కానీ ఏమీ తీసుకోకుండా మేము ఈ కార్యక్రమాలను నిర్విఘ్నంగా చేస్తున్నాం. అలాగే మన సాయి గారు చెప్పారు ఏదైనా మా సమస్యలకి ముందుంటామని. ఇప్పటి నుంచి కాదండి, మా జీవితం అంతా కూడా అంతే. ఎవరికైనా సరే ఏ సమస్య వచ్చినా మేము అర్ధరాత్రులు పిలిచినా మేము ముందు ఉంటాం. ప్రతి సమస్యకి దానికి కులంతో గాని మతంతో గాని మాకు ఎటువంటి సంబంధమే లేదు. బ్రాహ్మణుల కోసమనే వస్తున్నాము అనేదేం లేదు. నేను సంస్కార ఫౌండేషన్ చైర్మన్ గా ఉన్నాను కాబట్టి, తిరుపతి బ్రాహ్మణ పరిషత్ ప్రెసిడెంట్ గా ఉన్నాను కాబట్టి తిరుపతి బ్రాహ్మణ పరిషత్ అనేటువంటిది చేస్తున్నారు. ఈ రోజు కూడా 700 మంది వేదపారాయణదారుల నియామకాలలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి కొన్ని ఆరోపణలు, అవకతవకల దృష్ట్యా చాలా గట్టిగా పోరాడాము. ఈ స్థానికంగా ఉండేటువంటి 60 మంది వేదపారాయణదారులు ఈ ఊరు వదిలి వెళ్ళిపోకుండా వారి కోసం గట్టిగా కూర్చున్నాము. ఈ రోజు ఆ కార్యక్రమం మాకు నెరవేరింది. ఈ రోజు నిన్నటి నుంచి మాకు పైనుంచి అన్ని ఫోన్లు వచ్చాయి. మేము ఖచ్చితంగా 60 మందిని మేము తిరుపతిలో నియమిస్తాము అని చెప్పేసినటువంటి గొప్ప విషయాన్ని సాక్షాత్ సీఎం దృష్టికి 24 గంటల్లో తీసుకెళ్ళాం. 24 hours లో 6వ తేదీ ప్రెస్ మీట్ పెట్టాం. 7-8 రోజుల్లో 7-8వ తేదీ లోపల వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యేటట్లుగా చేయగలిగాం. ఇటువంటి కార్యక్రమాలు ఒకటనే కాదు, ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే అది వ్యాలిడ్ ఇష్యూ అయితే మేము వీధి పోరాటాలు చేయడానికి మేము ఎటువంటి సందేహం మా లేదు. మీరు మా తలుపు తట్టడం ఆలస్యం, మేము మీకోసం బయటకు వస్తాం, మీకోసం పోరాడతాం. అది మాత్రం దీంట్లో మీకు ఎటువంటి సందేహమే లేదు. నేను ఇంకోటి ఏంటంటే, ఇటువంటి కార్యక్రమాలకి మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు కావాలి. ఇంకా జనాలు ఇంకా ఎక్కువ రావాలి. ఎందుకనంటే ఒక పెద్ద వేద పండితులు మన గొల్లపూడి సాయి గారు
వారు యాక్చువల్ గా గుంటూరు వాస్తవ్యులు. గుంటూరు నుంచి మొత్తం వాళ్ళ ఇంట్లో అందరూ కూడా వేదం చదువుకున్న వాళ్ళు, మొత్తం వేద పండితుల వంశం. వారి మామగారు అనుకుంటుంది సోమయాజులు గారు. వారు సోమయాగం నిర్వహించేటువంటి ఒక కర్తగా ఉన్నారు. ఆయన స్వయాన వాళ్ళ మామగారు, ఆయన లక్ష్మీపతి సోమయాజులు గారు అని చెప్పేసి ఆయన ఆధ్వర్యంలో ఆయన కూడా ఒక చిన్న ఒక రిసోర్స్ సెంటర్ లాగా ఒకటి పెట్టుకొని, తద్వారా ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో రుద్రాభిషేకం జరుగుతుంది. ప్రతిరోజు నిత్యం ఆ తిరుచానూరులో అన్నదానం జరుగుతుంది. ప్రతి కార్యక్రమం, మంచి హోమాలు అవన్నీ కూడా వారు చక్కగా నిర్వహణ చేస్తారు తిరుపతిలో. అంత మంచి వేద పండితులు వారు. ఈ రోజున ఇంకొక అద్భుతమైన విషయం మళ్ళీ చెప్తున్నాను. ఈ రోజున నేను ఎటువంటి సంభావన ఆయనకి ఇస్తానని నేను చెప్పలేదు. ఆయన ఉచితంగా మన కోసం వచ్చి చేస్తున్నారు. ఇది చాలా ఎంత గొప్ప విషయం. ఎవరు వస్తారండి ఈ కాలంలో మీరు చెప్పండి? ఇంతసేపు కూర్చొని ఇంతసేపు ఆ మంత్రోచ్చరణ చేయడం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు. అది అటువంటి వ్యక్తులు మన చుట్టూ, అంటే ఇంత పాజిటివ్నెస్ ఈ రోజు ఉంది. నేను ఇంత చెప్పడానికి కారణం ఒకటే, ఇంత పాజిటివ్నెస్ మనకు ఉంది. ఇంత పాజిటివ్నెస్ లో మీకు ఏదైనా విషయం ఈ రోజు కోరుకోండి, మీకు కాలేదు అని చెప్పండి, తర్వాత ఖచ్చితంగా అయి తీరుతుంది అనమాట. దానికి సాక్షి ఎవరో కాదు, సాక్షాత్ ఈ రుద్రుడే. మనం ఇంకో విషయం ఏమంటే, రుద్రాభిషేకం ఎవరూ చేయలేదు, సాక్షాత్ రుద్రుడు అయితేనే చేస్తారు. అంటే మీలో ఆ రుద్రుని, ఆత్మలో ఆ రుద్రుడిని మేల్కొల్పి సాయి గారు ఈరోజు మీ అందరితో చేయించినట్టుగా ఆయన సంకల్పం చేసి చేయించారు. సో కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ రోజున మనకి అనుకోని అతిథిలాగా ప్రసాద్ గారు వచ్చారు. వారు కర్ణాటక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ NTPC స్టేట్ డైరెక్టర్ గా ఉన్నారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగి గారు. సో వారు ఈరోజు అనుకోకుండా, ఇంకో విషయం ఏమంటే వారు కూడా పూర్తిగా రుద్రము అంతా ఆయన రెగ్యులర్ గా ఆయనకు వచ్చు. ఆయన రెగ్యులర్ గా కూడా రుద్రాభిషేకం అవి కూడా చేస్తారు. ఆయన ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వమని కోరారు. శివుని గురించి ఈ సందర్భంగా చెప్పాలని. సో వారిని ఒకసారి ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా. ఒక 5 నిమిషాలు మీరు మాట్లాడచ్చు. ఓం శ్రీ గురుభ్యో గణపతిభ్యో నమః. యా శివనామరూపాభ్యాం యా దేవి సర్వమంగళాం తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. అలంకార ప్రియ విష్ణు, అభిషేక ప్రియో శివ, తర్పణ ప్రియ గణపతి, నమస్కార ప్రియో సూర్య. అంటే ఇక్కడ నేను కొంచెం ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి సంస్కార్ రాజేష్ గారికి, సాయి గారికి, వేద పండితులు గారికి అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ నేను ఇంపార్టెంట్ గా కొన్ని మీతో చర్చించడానికి వచ్చాం. ఎందుకంటే బయట ప్రపంచంలో హిందూ మతం అంటే ఒక విధమైనటువంటి అవహేళన ఉన్న తరుణంలో మనం కొన్ని సింపుల్ విషయాలు, చాలా పవర్ఫుల్ గా విషయాలు తెలుసుకుంటే మంచిది అందరికి. ఇక్కడ అభిషేక ప్రియ విష్ణువు అంటే అభిషేక ప్రియం. అసలు అభిషేకం ఎందుకు చేయాలి శివుడికి? ఎందుకు చేయాలి అసలు? కారణం ఏమిటి అంటే, మరి అభిషేకం అంటే నీరు పోస్తే చాలు, ఆయన సంతృప్తి చెందుతాడు. మీరు కొన్ని చోట్ల చూస్తే మృత్యుంజయుడు 2 చేతులతో తనే అభిషేకం చేసుకుంటాడు. అసలు యాక్చువల్ గా అతని శరీరం నీళ్లు పడ్డప్పుడు ప్రతి ఒక్క అనుభూతి ఉంటుంది, శరీరంలో మార్పు వస్తుంది. ఏంటంటే సైంటిఫిక్ గా హిందూ మతం సైంటిఫిక్, మామూలు మతం కాదు హిందూ మతం. కులాలు కాదు, గుణాలు ఇంపార్టెంట్. ఎవరు అని చూడరు. మీలో ధర్మం ఉన్నదా మీరు మహాశక్తివంతులు. అది ఎవరైనా కానీ, కులాలతో సంబంధం లేదు, గుణాలే ప్రధానం. ఆ విషయం చెప్పండి. అయితే శివుడి మీద నీళ్లు పడ్డ, మనం ఎవరికైనా అభిషేకం చేస్తున్నప్పుడు, మనం స్నానం చేస్తున్నప్పుడు ఫీలింగ్ మన శరీరం పవిత్రం అవుతుంది అని తర్వాత తెలుస్తుంది. కానీ పడేటప్పుడు ఏమవుతుందంటే శరీరంలో ఒక మార్పు జరుగుతుంది. ఏం మార్పు అది? ఆస్మాసిస్, రివర్స్ ఆస్మాసిస్ అని సైంటిఫిక్ గా చదివి ఉంటారు. అక్కడ ఏమిటి ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అక్కడ మన శరీరంలో ఆత్మ బయటికి తీసుకోవడానికి అభిషేకం చాలా అవసరం. మనం స్నానం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి పవిత్రతను ఫీల్ అవుతామో, అక్కడ నీళ్లు పోసుకున్నప్పుడు ఆ పవిత్రతను ఎప్పుడైతే ఫీల్ అవుతామో తెలియకుండా అప్రయత్నంగా మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తి వ్యక్తీకృతం అవుతుంది. అందుకోసం అభిషేకం చేయాలి. అదొకటి. పంచామృతాలతో ఎందుకు చేస్తామంటే, ఈ పంచామృతాలు మా భవిష్యత్ తరానికి మిగిల్చి అట్టబెట్టండి, పాలు పెరుగు, మా భవిష్యత్ తరాలకు అట్టి పెట్టమని ప్రార్థించడం కోసం చేస్తాం. వేస్ట్ చేయట్లేదు అందరూ చెప్తున్నట్టు.
అదొకటి. ఇంకా వాళ్ళిద్దరు ఇలాంటి కొన్ని చిన్న చిన్న ఉన్నాయి. ఏమిటి అంటే ఇప్పుడే బయలుదేరుతున్నారు. ఇక్కడ గణపతి అంటే మూలాధార శక్తికి అధిపతి. సరే, పంతులు గారికి తెలిసే ఉంటుంది. మూలాధార స్థితిలో నిత్యం అని చెప్తాం. అంటే మూలాధార స్థితి ప్రతి ఒక్కరికి ఉంటుంది. గణపతి శక్తి ప్రతి ఒక్కరికి ఎవరైతే కూర్చోగలుగుతారో వారందరూ గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఎందుకంటే మొట్టమొదటి మనం గణపతిని పూజిస్తాం. గణపతి అని మనం కూర్చున్నప్పుడు మాత్రమే వ్యక్తమయ్యే శక్తి. కూర్చున్నప్పుడు అందుకనే మీరు ఒక 2 గంటలు కూర్చోండి, మీకు ఒక విధమైనటువంటి 2 గంటలు కూర్చోవడం ప్రయత్నం లేకుండా సాధ్యం కాదు. అందరూ 5 నిమిషాలు కూర్చొని కాళ్ళ నొప్పులు తిమ్మిరి వస్తాయి. ఎందుకు వస్తాయి? కారణం ఏంటంటే శరీరం అలవాటు లేదు. కానీ అలవాటు చేస్తే మనం గంటల తరబడి కూర్చోగలం. అదే పిల్లలకి అలవాటు చేస్తే, పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే చిన్నపిల్లలు చదువులో వృద్ధి పొందుతారు. ఒక 2 గంటలు చదవడం ప్రాక్టీస్ చేస్తే చక్కగా 10+2 నెంబర్ 1 గా పాస్ అయ్యే అవకాశం వస్తుంది. అది కూర్చోవడం మీద డిపెండెంట్. అందుకని పూర్వకాలం మన వాళ్ళు అంటారు వీళ్ళకి ఆసన సిద్ధి లేదురా, స్థిరత్వం లేదురా, ముడికుది లేదురా అనుకుంటారు. ఇదే కారణం. అది ఎప్పుడైతే కూర్చుంటామో లోపల ఉన్నటువంటి మూలాధారంలో ఉన్నటువంటి గణపతి శక్తి ఊర్ధముఖం అవుతుంది. అది ఊర్ధరేతోభావం వేదాలు చెప్తారు. అవన్నీ ఈ ఊర్ధరేత ఎప్పుడైతే అవుతుందో ఆ సర్పిలాకార గణపతి యాక్చువల్ రూపం ఏంటంటే సర్పిలాకార రూపంలో ఇలా ఉంటుంది. మన వాళ్ళు ఈ విఘ్నేశ్వరుడి అది మన గజాననుడు అంటే మీనింగ్ ఏంటంటే సర్పరూప ఇది సర్పిలాకార రూపం ఉన్నటువంటి ఇలా ఉంటుంది. అది మన ఆధార చక్రం మీద ఉన్నప్పుడు ధ్యానం చేస్తే పైకి వెళ్తుంది. అది వెళ్ళి ఏమవుతుందంటే మన సహస్రార చక్రంలో ఉన్న శక్తులన్నీ ప్రజ్వరించి శక్తివంతం అవుతారు. అందుకని కూర్చోవడం ప్రాక్టీస్ చేయడం కోసం రాక్షసులైనా దేవతలైనా కూర్చొని తపస్సు చేయాలి. ఆలోచించండి. కూర్చున్నప్పుడు శక్తి ఎప్పుడైతే జాగృతం అవుతుందో అది ఊర్ధముఖమయ్యి మనిషిలో ఉన్నటువంటి న్యూరాన్స్ అనేవి డెవలప్ అవుతాయి. అది డెవలప్ అయినప్పుడు వచ్చే శక్తి గణపతి శక్తి. అందుకని మా అందరూ గణపతిని 5 అడుగులు 10 అడుగులు 100 అడుగులు ఎందుకు పెడుతున్నారు అంటే 2 గంటలు కూర్చోగలిగితే మీరు 10th క్లాస్ నెంబర్ 1 అవ్వచ్చు. 4 గంటలు కూర్చొని పాస్ అయితే ఐఐటీలు ఐఐఎం పాస్ రోజుకి ప్రాక్టీస్ సాధన చేస్తే 10 గంటలు కూర్చుంటే సివిల్ సర్వీసే పాస్ కావచ్చు. ఈ శక్తి మన వాళ్ళు చేశారంటే ఒక తెలిసిన సత్యాన్ని మనం 10 జనరేషన్ తర్వాత తిరిగి చెప్పగలరా? ఈ రోజు చెప్పింది మీ పిల్లలు వినరు, మీ పిల్లలు వినరు, ఈ రోజు చెప్తే రేపు వినరు, మర్చిపోతారు. మాయ, ఇదంతా మాయలుగా ఉంది. మాయను దాటాలంటే మనిషికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే గణపతి. కూర్చొని ధ్యానం చేయాలి. శివుడు మన శరీరంలోనే ఉన్నారు. ఎట్లా ఉన్నారు? 3 రకాలుగా ఉన్నారు. మీకు అందరికీ సైన్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. మెటబాలిజం, అనబాలిజం, కెటబాలిజం 3 ఉన్నాయి. మెటబాలిజం అంటే విష్ణుమూర్తి, కెటబాలిజం అంటే శివుడు, అనబాలిజం అంటే బ్రహ్మ. అవి మన శరీరంలో ఉన్నాయంటే ఎవడ నమ్మడు. నువ్వే భగవంతుడు అంటే తాగి పడుకుని నిద్రపోతావు అన్న. అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే బయటికి తీసుకొచ్చి పెట్టారు. విగ్రహాలు ఎందుకు పూజించాలి? ఆలోచించే విగ్రహాలు ఎందుకు పూజించాలి అంటే పుస్తకం ఉందండి. పుస్తకం లేకుండా చదివిన వాళ్ళు భూమిలో ఎవరు ఉన్నారో చూపించండి. ఎవరు లేరు. పుస్తకం లేకుండా చదవడం సాధ్యం కాదు. అలా చెప్పి ఆ పుస్తకం పేపర్ అది మన చెట్టుతో చేసినది, కల్పన చేసిందే కదా, దాన్ని చింపగలమా? లేదు. అంతేందుకు 500 రూపాయల నోటు మనం సృష్టించిందే, చింపగలమా? కానీ ఇది కూడా మనం సృష్టించిందే. కానీ మనలో శక్తులే బయటికి రావడానికి ఒక ఆధారం కావాలి. ఆధారమైన విగ్రహారాధన. ఇది అందరికీ తెలియజేయండి. ఈ 33 కోట్ల దేవతలు ఎవ్వరు తప్పు కాదు. ఇవన్నీ సత్యం. కాబట్టి ఫస్ట్ రాజేష్ గారితో మాట్లాడితే అర్థమైంది. సమాజాన్ని బాగు చేయాలి అంత తపన కలుగున్నారు. నిజంగా అలాంటి వాళ్ళు మన పక్కన ఉండడం చాలా అదృష్టం. ఎందుకంటే అలాంటి ఆలోచన గల వాళ్ళు సమాజంలో ఉండడం అరుదు అసలు. అది కూడా భగవంతుడి సంకల్పమే. ఎందుకు చెప్తానంటే సార్ చెప్పారు ఏమనంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే సమాజంలో ఉద్ధారణ తీసుకురావాలంటే కష్టాలు పోగొట్టాలి అందరికీ. మీరు ఈ రోజు పోగొడతారు, ఈ రోజు క్లీన్ చేస్తారు పాత్రని, మళ్ళీ ఇంకో రోజు వస్తుంది, మళ్ళీ క్లీన్ చేస్తారు, చేస్తూనే ఉంటాం. కాదు, దాని మూలాన్ని పోగొట్టాలి. అందుకనే మనుషుల ముందర సమాజంలో రుగ్మతలు పోగొట్టాలంటే మనుషులు ఉండినటువంటి నెగిటివ్ తత్వాలు పోగొట్టాలి. నెగిటివ్ తత్వాలు పోగొట్టే తప్పితే మీరు తిరిగి ఉద్ధారణ పొందరు. మరి తిరిగి తప్పు చేస్తూనే ఉంటారు. ఇది మహామాయా ప్రపంచం. కాబట్టి మాయను ఎక్కడ ఆపాలి అంటే ఆదిశంకర భగవత్పాదులు చెప్పినట్టు మాయామో ఇదం జగత్ అని. ఈ మాయను ఖండించాలంటే ఫస్ట్ కావాల్సిన స్థిరత్వము, బుద్ధి స్థిరత్వము, ధర్మ స్థిరత్వము, నిర్ణయ స్థిరత్వం. 3 ఉన్నాయంటే మీ భగవంతుడు మీ దగ్గరకు నడుచుకుంటూ వస్తాడు. ఇంకా మాట్లాడుతుంటే గంటలు అవుతాయి. నేను ఒక చిన్న 2 వాక్యాలు చెప్పి ముగిస్తాను. ఇక్కడ నిజంగా భగవంతుడు అయినటువంటి శంకరుల వారు, ఆదిశంకరుడు సదాశివుడు ఉన్నాడని సార్ చెప్తున్నారు. మీ అందరూ కోరుకోండి. మీ కోరికలు తీరితే తప్పకుండా నెక్స్ట్ సారికి తప్పకుండా వద్దురు.
అలాగే ఇక్కడున్న సారు రాజేష్ గారు, ఇక్కడ సాయి గారు, వీళ్ళందరికీ ధన్యవాదాలు అర్పించుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఒకసారి మళ్ళీ మీతో మంచి స్పీచ్ కార్యక్రమం ఒకటి పెట్టిద్దాం త్వరలోనే, మీరు అనిపిస్తే మళ్ళీ భగవంతుడి కృప. మీరు లోపలికి సారీ, నేను అనుకోలేదు, హఠాత్తుగా 4-3 చెప్తే నేను పంచగట్టుకు తెచ్చుకున్నామని అనుకుని కూడా వారితో పాటు కలిపి చదివే అదృష్టం నాకు లేదు. మీరు చదువుతూనే ఉన్నారండి. ఇంకా దుర్గా సూక్తం చెప్తే స్వామివారు తప్పకుండా అర్చనలో చెప్తారు కదా. ఇంకా ప్రోగ్రామ్ అవ్వలేదండి, ఇంకా అర్చన ఉంది. మళ్ళీ దుర్గా సూక్తం తను చెప్తానన్నారు. అంతా అయిపోయిన తర్వాత మీరు కూడా స్వయంగా మీ కుటుంబానికి అర్చన చేయించుకోవాలన్నా కూడా కాసేపు ఇక్కడ వస్తే సాయి గారు మీ కుటుంబానికి కూడా అర్చన చేసి మీకు ప్రసాద వితరణ కూడా ఉంది. అన్ని చూసుకొని లక్షణంగా ఇంటికి వెళ్ళండి. తొందర ఏమీ పడకండి దయచేసి. భగవంతుడు అందరి వాడే. సమయం వెచ్చిస్తే ఈ రోజే కదా, మళ్ళీ రేపు ఉండదు కదా, రేపు మనం ప్రోగ్రాం చేయట్లేదు కదా. సో మనకి ఈ రోజు వచ్చినటువంటి మన అనుకోని అతిథికి కాస్త చిరు సత్కారం మనకు. సో వాళ్ళు ప్రసాద్, టెన్నిస్ ప్రసాద్ అంటారు. తిరుపతిలో టెన్నిస్ కోచింగ్ ని ప్రముఖంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రసాద్, దత్తా అకాడమీ అని చెప్పేసి. వారి ద్వారా తర్వాత ఇంకొక టెన్నిస్ కోచ్, వారికి ఈయన కోచ్ అన్నమాట రాజు గారు. వీరిద్దరిని ఒకసారి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే వేద పండితులు ఓం నమో నమో భాగం దీర్ఘమాయు సదంజీవ శరదో వర్ధమాన ఇత్యగుణితమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయు పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. అలాగే మా సాయికి కూడా సార్ మీ ద్వారా మనం వేద పండితులు మీరు రండి. ఇదేనా? ఇది మీకు ఇచ్చేసాం. మీదే ఇది సపరేట్. ఏమిచ్చి రుణం తీసుకోవాలి? మరి ఇంత సమయం వెచ్చించి మన కోసము ఆయన ఇంత కష్టపడి మన కోసం వచ్చి చేస్తున్నారు కాబట్టి జస్ట్ ఇది మనకు జస్ట్ కర్టసీ కోసం మాత్రమే. ఇది ఆనంద ప్రసాద్ గారు చక్కగా ఇంకా కార్యక్రమం ఉంది, చూసుకొని రాజ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణినే నమః. ఓం కబర్ద్రే నమః. పుష్పవల్లభాయ నమః. శుభవిష్టాయ నమః. ఓం విధానాథాయ నమః. శ్రీగంధాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం శర్వాయ నమః. త్రిలోకేశాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శివాప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కామారినే నమః. ఓం అంధకాదురశోధనాయ నమః. గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. కాళకాలాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం పర్యాప్తాయ నమః. ఓం మృగపాణిజే నమః. ఓం దుటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం గౌతమే నమః. ఓం కఠోరాయ నమః. ఓం దుమ్రాంతకాయ నమః. ఓం మృజాంగాయ నమః. ఓం మృజభారూఢాయ నమః. ఓం భక్తోద్భోళ విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం స్వరమయాయ నమః. ఓం త్రిమూర్తిజే నమః. ఓం అనేశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సోమగౌరజాగ్లోచనాయ నమః. ఓం హవిజాయ నమః. ఓం యుగ్మజాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచవక్రాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం హిరణ్యరేతసే నమః. ఓం దుర్దర్శాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం భూంగపూర్ణాయ నమః. భర్గాయ నమః. ఓం గిరిధర్మిరే నమః. ఓం గిరిప్రియాయ నమః. ఓం గురుత్వాదితే నమః. ఓం విరారాధయే నమః. ఓం భగవతే నమః. ఓం నమధాయపాయ నమః. మృత్యుంజయాయ నమః. ఓం సూక్ష్మతమే నమః. ఓం నిర్వ్యాపినే నమః. ఓం నిర్భృవే నమః. ఓం దామకేశాయ నమః. ఓం మహాదేవతిరకాయ నమః. చారవిక్రమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపతయే నమః. ఓం స్థానమే నమః. ఓం మహిర్బుద్ధ్యాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం అష్టమూర్తయే నమః.
ఓం అనేకాత్మనే నమః ఓం గర్భగాయ నమః శుద్ధ విగ్రహాయ నమః జాతాయ నమః గండవర్ధనే నమః ఓం మజాయ నమః ఓం పశుమోదకాయ నమః ఓం నడాయ నమః ఓం పశుపతయే నమః ఓం దేవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం అబ్జాయ నమః ఓం హరజయ నమః ఓం బోధదండపదే నమః ఓం అవ్యగ్రాయ నమః ఓం దక్షాత్మరహరాయ నమః ఓం హరాయ నమః ఓం భగనేత్రపదే నమః ఓం దక్షాయ నమః सहस्राक्षाय नमः ओम सहस्रपादवे नमः ओम अमोघप्रदाय नमः ओम अनंताय नमः ओम तारकाय नमः ओम महेश्वराय नमः ओम भवाय देवाय नमः ओम शर्वाय देवाय नमः ओम ईशानाय देवाय नमः ओम रुद्रवे देवाय नमः रुद्राय देवाय नमः उग्राय देवाय नमः भीमाय देवाय नमः महदेव देवाय नमः भवद्देवते नमः युर्वद्देवते नमः ईशानदेवते नमः पशुपतेर्देवते नमः रुद्रस्देवते नमः उग्रस्देवते नमः भीमस्देवते नमः महतो देवस्य पत्नी नमः नानाविध परिमल पत्रपुष्पाणि समर्पयामि ओम मनस्वच्चिर्भवेर्दिव्ये नानागन्धैः सुगन्धितः आधे सर्वदेवानां धूमोऽयं प्रतिरक्षितां धौरगन्धौर्वदन्धोस्मान् देवानामसि विश्वेश्वर स्वामिने नमः धूपमाघ्रापयामि साक्षात् प्रत्यक्षदेवं धूपदीपानन्तरम् आचमनीयं समर्पयामि प्रोक्ष्यामि ऋषिच्या नमो ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकात्मिकाय रुद्राय नीलकंठाय सर्वेश्वराय तदाशिवाय श्रीमन्महादेवाय नमः घोरेभ्यो घोरेभ्यो घोरघोरगणेभ्यः सर्वेभ्यः सर्वगुरुभ्यो नमस्ते सर्वगुरुभ्यः हिरण्यपात्रं मधोः पूर्णं ददाति मधुव्यागानीति एकधा ब्रह्मण उपहरति एकधैव विद्यमानः युक्तेजो दधाति आनन्दकर्पूर नीराजनं दर्शयामि नीराजनानन्तरम् आत्मलीयं समर्पयामि तत्स्थानधारयामि मंत्रपुष्पम् ओम जातवेदवेदनवामगोपमनादे यतो निदः दिवेदः सनःपरिवदति दुर्गा निविष्पान अवे विदुन्दन्दविदः चक्षुः दामग्निवर्णान्तपसाग्नन्दीं वैरोचनीं कर्मफले विदुष्टाम् दुर्गां देवी गोचरणमहं प्रपद्ये सुतरवितरते नमः अग्ने स्तम्भारयानं च अस्मान् स्वस्ति भरति दुर्गाणि विश्वा ओश्च वृद्धे बहुलान उर्वे भवा दोगायतनयानि सिञ्जो विश्वानि नो दुर्गः जातवे दत्तिं धन्मनावादिरिजाति वर्षे अग्ने त्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविदातनूनाम् प्रतनाजितकं सहमानमुग्रमग्निगोहवेम परमा सुभक्तात् सनःपरिषदति दुर्गाणि विश्वाक्षामद्देवोदिरिदात्यग्निः रत्नाजिगमेक्योद्धरे च धनाज्जहो दानं चेत् सुदक्षिम् स्वाङ्गाग्ने सर्वं विप्रयस्वात्मभ्यञ्जतो भगवानिस्वा गोभर्जस्व वैजानिषिक्तन्दवेन्द्रविस्तारणसङ्गरेण नागस्य वृक्षमहितं मदानो वैष्णवेन् लोकैहमादयन्त कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् यो वां विश्वं वेद पुष्पवान् प्रजावान् विद्वान् भवति चन्द्रमा वां विश्वं
पुष्पवान् प्रजावान् पशुमान् भवति एवं वेद योगमायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति योऽग्नेरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्नेरायतनम् आयतनवान् भवति एवं वेद योगमायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनम् आयतनवान् भवति एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति असो वेदवन्नवामायतनम् आयतनवान् भवति यो मुष्यदवद आयतनं वेद आयतनवान् भवति आपो वा अमुष्यदवद आयतनम् आयतनवान् भवति एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति चंद्रमा वा अपामायतनम् आयतनवान् भवति यश्चंद्रमद आयतनं वेद आयतनवान् भवति आपो वै चंद्रमद आयतनम् आयतनवान् भवति एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणाम् आयतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणाम् आयतनम् आयतनवान् भवति एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यस्संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति एवं वेद योऽप्सनापं प्रेक्षतां वेद प्रत्येवतिष्ठति राजाधिराजाय प्रदक्षिणाहिने नमो भजं वै क्रमणाय कुर्महे समे कामान् कामकामाय मत्यं कामेश्वरो वै क्रमणो ददातु कुबेराय वै क्रमणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरर्नमः अन्तःसरति भूतेषु गुहायां विश्वमूर्तिषु संयज्ञस्तं विचारस्त्वमिन्द्रस्त्वगौरद्रस्तं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः वन्ददा महाभोज्याधीरसोऽमृतं ब्रह्मभोर्भवस्तु वरो न कर्मणा न प्रजयाधनेन त्यागेन हि अमृतत्वमानशः परेण न गन्निहितं गुहायां बिभ्राति चेतद्विदयो विशन्ति वेदान्त विज्ञानसरस्थितार्थाः संन्यासयोगान्तुयस्तु भगवत्पाः ते ब्रह्मलोके दुपरा अन्तकाले परामृताः परिमुच्यन्ति सर्वे चक्रं विपाकं परमेत्मभूतं यत्पुण्डरीकं परमध्यदग्रस्थाम् तत्रापि चक्रं गगनं विशोकस्तत्पनयदन्ते सुपादितव्यम् यो वेदादोत्तरप्राप्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परस्य महेश्वरः विशालाक्षेत्रपावने नमः वेदोक्तसुवर्णदिव्य మంత్రపుష్పాంజలిం సమర్పయామి. అందరూ కుడివైపుకి తిరిగి 3 ప్రదక్షిణలు చేసి లేచి యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రవర్తంతి ప్రదక్షిణపదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహిమాన్ కృపయాదేవ శరణాయ వత్సల. అందరూ చెప్పండి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వర రక్ష మహేశ్వరి విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర ఆమనే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. పూజాంతమాచాదయామి కామరాభ్యాం వేదయామి నృత్యామి గీతం స్థాపయామి. సందారింద విరారింద భిత్తేర్యాతనో గృహే నగ్మేరాప్రత్యయామి భేదజామాగమోయుజామి రామస్వంవర సంజగతో అనుభవజ్ఞానే శ్రీరామావరుణీరాజనం దర్శయామి. నమో పార్వతీ
చాలా శ్రద్ధగా అందరూ కూడా ఈ యొక్క అభిషేకాన్ని తిలకించారు. అలాగే తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయాలని పరిషత్ వారి తరఫున విజ్ఞాపన చేస్తూ ఉన్నాము.